దేవుని గ్రంథం నుండి దేవుని మాటలు నేర్చుకున్నామండి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో శనివారం దేవుని గ్రంథం నుండి మాటలు నేర్చుకున్నాం. ఈ రాత్రి దావీదు రాసిన కీర్తన గ్రంథంలో నుండి 112వ అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మనం 112వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులకు యథార్థవంతుల వంశం వారు దీవించబడు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు దయాళును అప్పించువారు భాగ్యవంతులు. న్యాయ విమర్శలు వారి వేద్యం తెలుసు, అట్టివారు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటూ వారి హృదయము యెహోవాను ఆశ్రయించి వాడు దుర్వార్తకు తెలియడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయం తన కోరిక నెరవేరు వరకు వారు భయపడు. వాడు జాగ్రత్తను కలిగి ఎదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనతను హెచ్చింపబడు. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడదు, వారి పండ్లు కోరుచు క్షీణించిపోదు. భక్తిహీనుల ఆశ. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దావీదు కీర్తనలు 112వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ 112వ అధ్యాయంలో దావీదు మాట్లాడుతున్న కొన్ని విలువైన మాటలనే మనం తెలుసుకున్నాం. ప్రభు అయిన దేవుడు దావీదు ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి ఒక చక్కని సందేశాన్ని ఈ 112వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. ఈ 112వ అధ్యాయంలో ఉన్న ఈ విషయాలను మనము ఈ రాత్రి నేర్చుకున్నాం. దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఉన్నది. మొదటగా 112వ కీర్తనలో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు. ఇలా గమనించారా? దేవుని గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, మానవుడు 2 విషయాలు చేయాలి. ఏమిటి ఆ 2 విషయాలంటే, ఒకటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేదు, లేదా దేవుడు అంటే భయం లేదు. ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, కానీ దేవుడు అంటే భయభక్తులు లేవండి. వాక్యం వింటున్నారు కానీ భయం లేదు, ప్రార్థన చేస్తున్నారు కానీ భయం లేదు, చర్చికి వెళ్ళి వాక్యమును వింటున్నారు కానీ దేవుని వాక్యానికి దేవునికి భయపడలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించేది దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప మన గృహంలో మన కుటుంబంలో కలగాలంటే, దేవుని ఆత్మను మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క నుండి దేవుని మనం పొందుకోవాలంటే మనం కూడా కొన్ని పనులు చేయాలి. మన జీవితంలో ఏదో మందిరానికి వెళ్ళాం కదా, ప్రార్థన చేసాం కదా, పుస్తకానికి వచ్చాం కదా అంటే నీ లైఫ్లో అర్థాన్ని చూడలేదు. నీవు కూడా దేవునికి ఏం చేస్తున్నావా చేయాలి. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలుగుతూ పెట్టాము. ఈ లైఫ్లో
ఈ రాత్రి అడుగుతున్నాను, దేవుని బిడ్డ నీకు దేవుని ఎందుకు భయం ఉందా? దేవుని ఎందుకు భయభక్తులు నువ్వు కలిగి ఉన్నావా? భయము భక్తి ఈ రెండు కలిగి ఉన్నావా? భయము ప్లస్ భక్తి ఈ రెండు నువ్వు కలిగి ఉన్నావు కదా. ఆలోచించి ప్రభు నమ్ముకున్న నువ్వు ఈ భయభక్తులు అనేది విడిచిపెడితే, భయం అనేది నీ గుండెలో దేవుని మీద లేకపోతే, భక్తి అనేది నీ శరీరంలోనూ నీ జీవితంలోనూ నీ బ్రతుకులోనూ భక్తి లేకపోతే నువ్వు ఎందుకు పనికొస్తావు బిడ్డ? ఆలోచించి దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఈ రాత్రి ప్రేమతో దేవుడు చెప్తున్నాడు, బిడ్డ భయం ఉందా నీకు? దేవుని భయంతోనూ భక్తితో బ్రతకగలుగుతున్నావా? ఇచ్చివస్తున్నావు నువ్వు? భయభక్తులు కలిగి నువ్వు ఉండగలుగుతున్నావా? ప్రార్థనే, లోకాసులే, ప్రార్థనే, ఆచారాలే, ప్రార్థనే, లోపల ఉన్న వ్యసనాలన్నీ కలిగి ఉంటున్నావు. ఎక్కడుంది నీలో భయం? మనుషులకు భయపడుతున్నావు, బంధువులకు భయపడుతున్నావు, ఇరుకొరుకు వారికి భయపడుతున్నావు, లోపల ఉన్న అందరికీ భయపడుతున్నావు. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను ఆదరిస్తున్న దేవుడైన మన ప్రభు అయిన యేసయ్యకి భయపడుతున్నావు. నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడికి భయపడుతున్నావా? నీ వ్యాపారం కలిగి ఉన్నతమైన స్థితిలో చేసిన దేవుడు భయపడుతున్నావా? ఏమీ లేని స్థితిలో పెద్దముఖంలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన దేవుడికి నువ్వు భయపడుతున్నావు. ఆలోచించి నీకు ఏమీ లేనప్పుడు అన్నీ ఇచ్చాడు కదా. చదువులో తోడున్నాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, అనుకున్న పని సంపూర్ణం చేశాడు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, పెళ్లిగాదనుకున్న నీ లైఫ్లో వివాహం జరిగించాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు, నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దేవుడు భయపడుతున్నావో మర్చిపోయేవాడు. రాత్రి నువ్వు దేవుడికి భయపడుతున్నావా? దేవుని గురించి తీసుకోవా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవని భయపడుతుంది. ప్రార్థనకు వస్తున్న నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవునికి భయపడుతున్నావు, నీవు వణుకుతున్నావు. ఈరోజు మేము ప్రార్థన చేసుకోలేదని భయపడుతున్నావు. ఈరోజు మేము దేవుని ఆరాధించలేదని భయపడుతున్నావు. ఈరోజు మేము బైబిల్ చదువుకోలేకపోయింది దేవుడికి భయపడుతున్నావు. నీవు నీ యొక్క అవకాశంలో నువ్వు పడుకుంటున్నప్పుడు, అయ్యో నేను దేవుడితో చర్చకెళ్ళాను, బాప్తిజం తీసుకున్నాను, ప్రభు యొక్క బలారాధన నేను తీసుకుంటున్నాను, నా నోటితో చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను, నేను చూడకూడని దృశ్యాలను చూస్తున్నాను, చెడ్డగా జీవిస్తున్నాను, చెడ్డగా ఆలోచిస్తున్నాను, నా తలపులు, నా ఆలోచన, నా ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డగానే ఉందని భయపడుతున్నావు. ఆలోచించి నువ్వు భయపడుతున్నావు. భయంలో అంత ఆశీర్వాదం ఉంది. నువ్వు భయపడితే ఒక దేవుడు రెండవ మాట దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలు అధికముగా ఆనందించేవాడు. ఎవరంటే ఈరోజు మా దేవుని ఆజ్ఞలు పాటించారు. అందరికి వస్తున్నావు కానీ దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు. దేవుడు మనకి 10 చేతులకి 10 మన చేతికి 10 ఏళ్ళు ఇచ్చాడు, కాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చాడు. వీటిని చూసినప్పుడు నాకు ఏం గుర్తు రావాలి? 10 ఆజ్ఞలు లైఫ్లో వస్తాయి. 10 ఆజ్ఞలు పాటించగలుగుతున్నావు. దేవుని ఆజ్ఞను బట్టి ఆనందిస్తున్నామని ఆలోచించి రాత్రి నువ్వు పరిశీలించి ఒక ఆజ్ఞ పాటిస్తే ఒక ఆజ్ఞ పాటించు. ఒక వారం చర్చకొస్తే 2వ వారం మందిరానికి కాదు. ఒక నెల బలారాలు తీసుకుంటే మళ్ళీ దేవుడే కాదు. ఒకటి నడిస్తే కూడా నాకు, ఒకటి పాటిస్తే కూడా పాటించు. ఆలోచించే కదా ఆజ్ఞను బట్టి ఆనందించాలి. దేవుని ఆజ్ఞలు చూసా తప్పకుండా పాటించాలి. లైఫ్లో దేవుని ఆజ్ఞలు ప్రాముఖ్యమైనది. ఆజ్ఞలు ప్రతిష్ఠని, ఆజ్ఞ పాటించిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని చేస్తారని, ఆజ్ఞ వల్ల ఆశీర్వాదం రాయబడిందని బైబిల్లో స్పష్టంగా దేవుడు. అందుకే దేవుని ఆజ్ఞల వల్ల అధికముగా దేవుని ఆజ్ఞ చాలా వసుభాగం చేస్తున్నావా? ప్రాణానికి ప్రయోజనం కడుతున్నావా? దేవుని ఆజ్ఞలో నడుస్తున్నావా? పదంపాలు తీసుకున్నావా? దేవుడు చెప్పినట్టు నడుస్తున్నావా? ప్రతి ఆదివారం ఆలయానికి వస్తున్నావా? దేవుని ఆజ్ఞ ప్రకారం ఉండగలుగుతున్నావా? నీ వల్ల నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా?
నేను తప్ప వేరొక దేవుడు లేదని ప్రభు మొదట ఆజ్ఞగా దేవుడు చెప్పాడే. దేవుని ఆరాధిస్తున్నావు, పండగలన్నీ పాటిస్తున్నావు. ఈరోజు రక్షాబంధన్ అని ఇలా కూడా పాటిస్తున్నాను. ఆలోచించి సంక్రాంతి పండుగ వస్తే అది పాటిస్తున్నావు, దీపావళి పండుగ వస్తే అది పాటిస్తున్నావు. ఎవరి పండుగలన్నీ ఆచరిస్తున్నావు. దేవుడు అనుకున్నాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు లేకపోతే దేవుడు స్పష్టంగా మాట్లాడితే నువ్వు దేవుడు పెడితే దాన్ని ఆరాధిస్తున్నావు. విగ్రహారాధన సంబంధమైన వాటిని నిజమైన దేవుడు ఎరుగుడు కూడా లోకంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. అన్ని పండుగలను ఆచరిస్తూ అన్నిటినీ చేస్తూ నువ్వు దేవుడికి దూరమైపో. దేవుని ఆజ్ఞలు బట్టి నువ్వు అధికంగా ఆనందిస్తున్నావు. రాత్రి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి నువ్వు ఆనందించగలుగుతున్నావు. దావీదు అంటున్నాడు, దేవుని ఆజ్ఞను బట్టి అధికంగా దావీదు ఆనందించాడు. దావీదు యెహోవాకు భయభక్తులు కలిగి ఉన్నాడు. బాల్య వయసులో దేవుని నమ్ముకున్నాడు. 11 ఏళ్ళ ప్రభువుని తెలుసుకున్నాడు. ఎవరి కాలం అంతా దేవుని కోసం బ్రతికాడు. దావీదు దేవుని ఆజ్ఞలు చూసే తప్పకుండా చర్చకొస్తున్నాడు, దేవుని ఆజ్ఞలు పాటించలేదు. ప్రార్థన కోసం నీలో ప్రార్థన చేసుకోలేదు. దేవుని సన్నిధిలో ఉంటున్నావు కానీ దేవుడి కోసం బ్రతకలేకపోతున్నావు. ఆయన ఆజ్ఞలను పాటించాలి. బైబిల్లో ఆజ్ఞలు పాటించామని పాస్టర్ గారు వాక్యం చెప్తే ఈరోజు నాకే చెప్పారు, ప్రసంగంలో చెప్పుకుంటున్నారే. దేవుని ఆజ్ఞల గురించి దేవుని యొక్క మాట, ఆ మాటని చెవుకు వినపడినప్పుడు అది చెవుల్లో నుండి బయటకు వెళ్ళిపోయేలా చేసుకున్నానే తప్ప నీ హృదయం అనే పాలన మీద రాసుకోలేకపోతున్నాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండవో, దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించవో, నీ జీవితంలో కోరుకున్న ఏమి దక్కదు. నువ్వేమి పొందలేవు. ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉంటుంది. లైఫ్లో నువ్వు చేయాలనుకుంటే సాధించలేవు, నువ్వు పొందాలనుకున్న పొందలేవు. నీ లైఫ్లో ఏమీ జరగదు, ఆగిపోతుంది. రాత్రి ప్రేమతో చెప్తున్నాను, ఈ 2 పనులు మనం చేయాలి. ఒకటి యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. అతనికి కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఆశీర్వాదాలు ఏమనగా రెండవ వచనాన్ని చేస్తే వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. కానీ నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ సంతతి తరతరాలు బలపడుతున్నాయి. ఈరోజు ఎవరి ఫ్యామిలీ చూసిన బలహీనపడి, ఎవరి కుటుంబాలు చూసిన భాగాలమైనది, ఎవరి జీవితాలు చూసినా అనేకమైన బలహీనతండి. ఎందుకంటే నీ సంతతి వారు బలంగా, పిల్లలు బాగుంటే పిల్లలు బాగుంటే పిల్లలు బాగుంటే పిల్లలు బాగుంటాయి, కుమార్తె బాగుంటే కుమారుడు బాగుంటే కుమార్తె బాగుంటుంది. ఒక లైఫ్ బాగుంటే ఒక లైఫ్ కష్టాలు, ఒకటి బాగున్నాడంటే ఒకటి బాగుంటుంది. ఎందుకనండి కష్టాలు, ఎందుకనండి శ్రమలు, ఎందుకనండి ఇబ్బందులు, ఎందుకండి బలహీనతలు? వారంలో ఒక ఇంటి నుండి ఒకరు హాస్పిటల్కి వెళ్ళంటే నెక్స్ట్ వారం నుండి ఒక హాస్పిటల్. ఎందుకు బలహీనంగా ఉన్నావు? ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావు, శారీరకంగా బలహీనంగా ఉన్నావు. ఇంట్లో సమస్యలు, ఇంట్లో స్వాదంలో, ఇంట్లో ఇబ్బందులు, ఇంట్లో కష్టాలు, ఇంట్లో అవమానాలు, ఇంట్లో నిందలు, తిండిది తినడానికి తిండికి లేదు, ఒక్కరు బాలు, సమాధానం లేదు, భార్య. ఎందుకని ఈ సమస్యలన్నీ ఈ లైఫ్ యెహోవా నమ్మిస్తున్నావు. దేవుడు మనుషులను నమ్మిస్తున్నావు. ఎట్లాగా దేవుడు మనకు అవమానం చేస్తున్నాడు. దాంతో చెప్తున్నా, బ్రతికి ఛాలెంజ్గా బ్రతకాలి. ఏసై కొరకు, లేదంటే ఏసు కొరకు చనిపోవాలి. మన లైఫ్లో ఏదైతే మనం చూపించేవారుగా ఉండదు, ఏసు కొరకు బ్రతుకుతుంది. నీ సంతతి వారు, నీ కుటుంబం చక్కగా ఉంటుందండి. ఈరోజు అంత సంపాదించిన బిడల వరకే కదండి సంపాదన. నీ ఆస్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, నువ్వు సంపాదించే బిల్డింగ్లు కానీ, కారు కానీ, బ్యాడ్ కానీ, పిచ్చి కానీ, వేలు కానీ, లక్షలు కానీ, కోట్లు కానీ, నువ్వే సంపాదించినా నీ సంతతి బాగుండాలని ప్రభు చెప్తున్నాడు. నీ సంతతి బాగుండాలంటే దేవుడి భయభక్తులు కలిగి ఓ తల్లిదండ్రులు అలా దేవుని భయభక్తులు కలుగుడు, ఓ ఎవరొస్తున్నా ఆ దేవుని భయభక్తులు కలుగుడు, ఓ ఎవరొస్తున్నా అలా దేవుని భయభక్తులు కలుగుడు, ఓ మధ్య వయసు కలిగిన బిడ్డ దేవుని ఎందుకు భయభక్తులు వృద్ధులైన వారైనా దేవుని ఎందుకు భయభక్తులు కలుగుడు. ఈ లైఫ్లో అద్భుతం చూస్తారు. నీ జీవితంలో
జీవితంలో ఆశీర్వాదాలు చూస్తారు. ఈ సంత వారు పరంగా ఉంటారు. రెండో ఆశీర్వాదం చెప్తున్నాడు, యథార్థవంతుల వంశువారు జీవించబడతారు. కలిమియు సంపదయు వాని ఎంట ఉండను, వాని నీటిని చిందించు. ఈరోజు ఇంట్లో జరుగుతుందా? దేవుని నమ్ముకున్నాం, కష్టాలు, దేవుని నమ్ముకున్నాం, తిండికి లేదు, దేవుని నమ్ముకున్నాం, అప్పులు పాలైపోయింది, దేవుని నమ్ముకున్నాం, ఇల్లు లేదు, దేవుని నమ్ముకున్నాం, వ్యాపారం నమ్మకం, దేవుని నమ్ముకున్నాం, పొలం కలిసి రావట్లేదు, దేవుని నమ్ముకున్నాం, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏడుస్తున్నావా? దేవుని కరెక్ట్గా నమ్ముకున్నావా? నువ్వు దేవునికి యథార్థంగా నడుస్తున్నావు కదా? దేవుని మీద నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, దేవుని మీద పరిపూర్ణంగా అనుకున్నావు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరిపూర్ణంగా అనుకుంటే కలిమియు సంపద నీ ఎంట ఉందో లోకుండదని నీకు సంతోషం ఉంటుంది. ఇది రెండవది. మూడవ ఆశీర్వాదం చెప్తాను, వాడిని ఉదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండదు. అందరి ముందే స్థిరముగా లేదు, ప్రతి వాడి ముందే స్థిరముగా లేదు. ప్రతి వాడి అవస్థలకి హార్ట్ అటాక్ వస్తుంది. చిన్నపిల్లలకి గుండెకి గచ్చం పడుతుంది, గుండెలో నెమ్మది లేదు, హృదయంలో సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే ప్రభువుకు భయభక్తులు కలిగి ఉంటే నీ హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటావు. హార్ట్ అటాక్ ఎలాంటి ఏమీ రావు, ఏ బలహీనత, ఏ అనారోగ్యం లేదు. కాబట్టి ఇది మూడో ఆశీర్వాదం. నాలుగో ఆశీర్వాదం ఏంటంటే చదువుతానండి. నాలుగోది ఏంటంటే వారి మనసు స్థిరంగా ఉండదు. తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు భయపడతాడు. ప్రతిదానికి భయపడుతున్నావా? చిన్న చిన్న భాగ్యాలు భయపడుతున్నావా? రోగానికి భయపడుతున్నావా? కుటుంబంలో సమస్యలు భయపడుతున్నావా? తిరుగు పొరుగు వారి శోభకు భయపడుతున్నావా? చిన్న చిన్న అవమానాలు భయపడుతున్నావా? నిందలకు భయపడుతున్నావా? ఇబ్బందులు భయపడుతున్నావా? శరీర సంబంధమైన అనారోగ్యాలకు భయపడుతున్నావా? ప్రభు చెప్తున్నాను, నా మాటలు భయపడవు. నేను మాటలు పెట్టాను, ప్రేమతో చెప్తున్నాను. రాత్రి యేసు బిడ్డగా ప్రేమతో చెప్తున్నాను. ఆయన మాటలు ఆయనకి లోబడి బిడ్డ, ఆయన భయపడు. ఒకవైపు భక్తులు కలిగి ఆయన త్రావులు నడుపుతారు. ఆయన ఆజ్ఞలను అనుసరించు. తెచ్చుకొచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ప్రభావం తెలిసిన ప్రతివాడు పరలోకానికి చేరడు. ఆయన సిద్ధ ప్రకారంగా నడిచిన వాడు పరలోకానికి చేరతారని బైబిల్ చెప్తుంది. సిద్ధం అంటే ఆయన వాక్యం ప్రకారం నడవాలి. ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు పరలోకానికి దక్కుతుంది. దేవుని సంతోషాన్ని ఈ భూమి మీద చూస్తావు. నీ పిల్లల సంతతి దీవించబడతారు, భగవంతులుగా ఉంటారు, నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, పరలోకాన్ని సంపాదించుకుంటారు. ఈ అద్భుతమైన మాటలు ఆలకించు, జాగ్రత్తగా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ 112వ కీర్తన ప్రాముఖ్యమైన దయచేసి ఎప్పుడైనా ఈ గడియలైనా సరే భయభక్తులు కలిగి ఉంటారు. ఇష్టపడు నేను ఆజ్ఞలను అధికంగా ఆనందించు. బిడ్డ దశమాలు చేస్తున్నావా? ఆనందించు. దేవుని నమ్మకంగా ఆనందించు. దేవుడికి ఎప్పుడప్పుడు ఖర్చు పెడతావు? ఆనందించు. దేవుడి కొరకు నడుస్తున్నా? ఆనందించు. దేవుడి కొరకు నీ కష్టాన్ని, నీ కష్టార్జితాన్ని దేవుడికి ఖర్చు పెడుతున్నావా? ఆనందించు. నువ్వు ఆనందిస్తే ఆస్వాదించబడతావు. ఈ మర్మాన్ని నువ్వు పెరిగి ఆనందించు, ఆస్వాదించుతావు. ఈ మాటలు ప్రభు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రభు వందనాలు. వాక్యం మాకు చెప్పారు. 112వ అధ్యాయంలో దావీదు నడిచినట్టుగా నడుస్తూ ఈ మార్గంలో సాగిపోయే వాక్యం దయచేయమని భక్తులు కలిగి ఈ ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందిస్తూ యథార్థంగా, నమ్మకంగా, న్యాయంగా, నీతిగా నీ కోసం బ్రతికే భాగ్యం అందరికీ దయచి ఈ వర్తమానం నైట్ ద్వారా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, కృపతో బలపరచమని, మీ దేవుని అనుగ్రహించమని, మీ కృప మా మీద నింపమని, మమ్మల్ని మీ భక్తులుగా చేయబట్టుకుని చక్కగా నడిపించమని, మీ దేవునితో నింపమని యేసు నామములో ప్రేమతో బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే. దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని కృప అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.